హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. అయితే ఈ ఫలితాలు విడుదల అయిన తర్వాత చాలామంది దగ్గరలో జాబ్ మిస్ చేసుకు ఉంటారు. అదేవిధంగా 1:2లో కూడా లేకుండా ఉన్నటువంటి సందర్భాలు ఇప్పుడు మనకు కనిపించాయి. అయితే ఈ సమయంలో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ నన్ను అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు, వాటితో పాటు కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం చేయాల్సినటువంటి పని ఏమిటి, ఏం చేస్తే మనం సాధించగలమని చెప్పి నాకున్నటువంటి అనుభవం ప్రకారం కొన్ని మీకు షేర్ చేస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఫలితాలు వెలువడాయి. ఈ ఫలితాలలో మా బెస్ట్ ఫ్రెండ్ నా పక్కనే ఉంటారు. అంటే నా పక్కనే అంటే నాకు చాలా దగ్గర పర్సన్, నా ఫ్రెండ్. ఇక్కడ మదన్ మోహన్ రెడ్డి అనేసి ఒక అబ్బాయి ఉన్నాడు. పుంగనూరు దగ్గర పెద్ద పంజాని, మా ఊరి పక్కనూరే. ఓకేనా? ఆ అబ్బాయి ఈరోజు జోన్ 4లో డిప్యూటీ తహసీల్దార్ ఎన్నికయ్యాడు. ఆ అబ్బాయి కేటగిరీ ఓసీ, ఈడబ్ల్యూఎస్. ఇక్కడ చూసుకోండి, మనం ఎప్పుడూ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జాబులు ఎక్కువ వస్తుంటాయి, బీసీ వాళ్ళకి తక్కువ వస్తుంటాయి, ఓసీ వాళ్ళకి ఇంకా తక్కువ వస్తుంటాయి మనం అంటుంటాం. అంటే ఓసీ వాళ్ళు పెద్ద గొప్పని, ఎస్సీ ఎస్టీ వాళ్ళు వెనకబడినట్టు, వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వని మాట్లాడుతుంటారు. ఇక్కడ జాబు కొట్టడంలో ఓసీ అని కాదు, బీసీ అని కాదు, ఎస్సీ ఎస్టీ అని కాదు మిత్రమా. ఓసీ అభ్యర్థి అయినా కూడా ఒకే ఒక పోస్ట్ ఉంటే కూడా మనం జాబ్ సాధించవచ్చు. దానికి నిదర్శనము మా ఫ్రెండే. మార్నింగ్ 4 o'clock ఫోన్ చేసి, వెంకటేష్ నేను పలానా దానికి నేను డిప్యూటీ తహసీల్దార్గా నేను సెలెక్ట్ అయ్యాని చెప్పాడు. నిజంగా నేను ఆ అబ్బాయికి కంగ్రాచులేషన్ చెప్పాను. ఆ అబ్బాయి నేను ఒకేసారి చదువుకున్నాం కూడా. అదేవిధంగా చాలా మంచి అభ్యర్థి. ఇంకొక అన్న వంశీ అన్న అనేసి, ఆ అన్నకి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జాబ్ కూడా వచ్చింది. ఇలా నా చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు నా ఫ్రెండ్స్, విద్యార్థులు చాలామంది మాట్లాడలేను. ఇలా నా ఫ్రెండ్స్ చాలామంది ఈ గ్రూప్ 2 గురించి చెప్పిన తర్వాత స్టూడెంట్స్కి నేనేం అందించాలి అనే దాన్ని నిర్ణయించుకున్నాను. ఇది ఇప్పుడు నేను చెప్పేట అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు రీసెంట్లీగా గ్రూప్ 2 జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు, ప్లస్ నూతనంగా ఇప్పుడే డిగ్రీ అయ్యి ఇంకా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నేను రాయదలుచుకున్నాను అన్న వాళ్ళకి నేను కొన్ని సూచనలు, సలహాలు ఇస్తాను. వాటిని జాగ్రత్తగా గమనిస్తే జాబ్ వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా? మీరు గమనించండి, మీరు నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఓకేనా? ఏపీపీఎస్సి గ్రూప్ 2 మీరు సాధించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ పైన మీకు అవగాహన ఉండాలి మిత్రమా. మీకు సిలబస్ పైన అవగాహన అనేది ఉండాలి. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి. ఓకేనా? ఏపీపీఎస్ గ్రూప్ 1 అయినా రాయండి, లేకపోతే ఏపీపీఎస్ గ్రూప్ 2 అయినా రాయండి, గ్రూప్ 3 అయినా రాయండి, గ్రూప్ 4 అయినా రాయండి, ఎస్ఏ కానిస్టేబుల్, జేఎల్, డిఎల్, డిఎస్సి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా మీకు తెలియాల్సినటువంటిది ఫస్ట్ సిలబస్ తెలియాలి. సిలబస్ మన కళ్ళ కత్తినట్టు ఉండాలి. ఓకేనా? కళ్ళ కత్తినట్టు ఉండాలి. ఇప్పుడు నేను ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని, అంటే ఎకానమీ ప్లస్ కరెంట్ అఫైర్స్ని నేను 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డీల్ చేశాను. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో పనిచేశాను. ఈరోజు నేను ఓన్గా కూడా పెట్టుకున్నాను. ఓకేనా? రైట్. ఈ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు ఎకానమీ నేను చెప్పేటప్పుడు నాకు ఎకానమీ సబ్జెక్ట్ ఏదో చెప్పుకుంటూ పోవడం కాదు. జాతీయ ఆదాయం అంటే ఏమి, ద్రవ్యం అంటే ఏమి, ద్రవ్యోల్బణం అంటే చెప్పుకుంటూ పోవడం కాదు. గ్రూప్ 2లో ఏం సిలబస్ ఇచ్చాడు, గ్రూప్ 2లో ఎకానమీలో ఏం సిలబస్ అనేది నా కళ్ళ మీద ఉన్నాయి. ఓకేనా? సిలబస్ ఫస్ట్ మీరు తెలుసుకోవాలా. సిలబస్ ఫస్ట్ మీరు తెలుసుకున్న తర్వాత సిలబస్ దాటి మరీ బయటకు వెళ్ళకూడదు. ఎగ్జామినర్ కూడా క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడు కూడా సిలబస్ దాటి బయటికి క్వశ్చన్ పేపర్ అనే దాన్ని ఇవ్వడు. 100% మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇది సిలబస్ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మళ్ళీ సిలబస్ చూసిన తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూడాలా. ఈ ప్యాటర్న్ కూడా మీరు గమనిస్తే దీంట్లో మనం చేయాల్సిన పని ఏమిటి, రానటువంటి కాలం మనం ఏం పని చేస్తే జాబ్ సాధించగల దాన్ని ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది
నిర్ణయిస్తుంది. ఓకేనా? అవన్నీ కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఏపీఎస్ గ్రూప్ 2 ప్యాటర్న్ చెప్తాను, ఎగ్జామ్ ఎలా ఉంటుందో అవన్నీ చెప్తాను. దీంతో పాటు మళ్ళీ మంచి ఫ్యాకల్టీస్ నమ్మాలి, మంచి ఫ్యాకల్టీస్ని నమ్మాలి. ఓకేనా? తర్వాత ఫ్యాకల్టీస్ చెప్పినటువంటి పాఠాలు ఒక్కసారి బాగా వినేయాలి. మీకు ఒకసారికి రాకపోతే రెండవసారి వినాలి. ఓకేనా? 2 సార్లు వినేసి మీకు ఓపిక ఉంటే వాళ్ళు చెప్పిన దాన్ని నీట్గా నోట్బుక్ ప్రిపేర్ చేసుకోండి. టైం తీసుకుంటుంది, వీటన్నిటి కూడా టైము చాలా తీసుకుంటుంది. మళ్ళీ సబ్జెక్ట్ని బాగా చదివేయండి. సబ్జెక్ట్ని బాగా చదివేసిన తర్వాత లాస్ట్లో సబ్జెక్ట్ని బాగా చదివేసిన తర్వాత ఎగ్జామ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇవన్నీ నువ్వు చేసి ఎగ్జామ్ రాయకపోతే నువ్వు ఒకే ఒక ఎగ్జామ్కి సక్సెస్ కాలేవు. ఎవరైనా అడగండి, మీరు ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళైనా, డిఎస్సి వాళ్ళైనా, ఎస్ఐ కాలేజ్ ఎవరైనా కానీ వీళ్ళు ఎగ్జామ్స్ రాయకుండా, మార్క్ టెస్ట్లు ముందుగా రాయకుండా సక్సెస్ అయిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క పర్సన్ కూడా ఉండడు. ఖచ్చితంగా వాడు ఎగ్జామ్స్ రాసి తీరుతాడు. ఎందుకనేసి అంటే నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ చదువుతావో నీ నాలెడ్జ్ ఎక్కడ ఉంది, నువ్వు చదివింది ఎంత మాత్రం గుర్తుంది, నువ్వు ఇంకా ఏం చేయాలి, ఏ సబ్జెక్టులో నువ్వు వెనకబడి ఉన్నావు, ఏ సబ్జెక్టు నువ్వు ముందస్తుగా ఉన్నావు, ఏ టాపిక్ నీకు ఎక్కువ గుర్తుంది, ఏ టాపిక్ నీకు ఎక్కువ గుర్తు లేదు, ఏ టాపిక్ పైన నువ్వు ఎక్కువ ఇంకా ఫోకస్ చేయాలని నిర్ణయించేటటువంటి ఒకే ఒక నీ ఆయుధం ఎగ్జామ్స్ మిత్రమా. నువ్వు ఎంతనా కష్టపడు, ఎగ్జామ్స్ రాయకపోతే నువ్వు చాలా చాలా వర్స్ట్ పిలో అవుతావు. ఒక నీ మాట ఎందుకు చెప్తున్నానంటే అది కాంపిటేటివ్ ఫీల్డ్లో కష్టపడినటువంటి ఒక పర్సన్గా నాకు కూడా తెలుసు. ఓకేనా? అర్థమవుతుంది. ఎన్నో వేల బిట్లు నేను ఈరోజు ఇన్స్టిట్యూట్కి రాయించుంటా, ఎకానమీలో జీకే కరెంట్ అఫైర్స్. కాబట్టి ఈరోజు నేను ఆ సబ్జెక్ట్ పైన చూడకుండా నేను డీల్ చేస్తున్నాను. ఓకేనా? సరే, ఈ విషయం పక్కన పెడదాం. ఇది సిలబస్ తెలుసుకోవాలా, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి, మంచి ఫ్యాకల్టీస్ నమ్మాలి, సబ్జెక్ట్ని బాగా చదవాలి, తర్వాత ఎగ్జామ్స్ అనేది రాస్తే ఫైనల్ ఎగ్జామ్ నువ్వు సక్సెస్ అవుతావు. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్కి 2024 అనుకుంటా తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఒక బిట్ అడిగాడు మిత్రమా. ఏమడిగాడంటే క్రింది వాటిలో సరికాని జతని గుర్తించండి అని అడిగాడు. సరికాని జతని గుర్తించండి అని చెప్పి ఫస్ట్ ఆప్షన్లో హరిత విప్లవ పితామహుడు అని అడిగాడు. సరికాని జతను గుర్తించమని హరిత విప్లవ పితామహుడు ఇచ్చి ఐపని ఇచ్చి, హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. కానీ వాడు ఏమడిగాడంటే ఎంఎస్ విశ్వనాథన్ అని అడిగాడు. విశ్వనాథన్ అని అడిగాడు. అంటే హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. ఓకేనా? వాడు ఏం చేశాడంటే క్వశ్చన్ సరి కానీ జతను గుర్తించమని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ తప్పిచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ తనకి ఆన్సర్. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ అయితే వాడు అడిగిన ఆప్షన్ విశ్వనాథన్ అడిగాడు. అంటే ఫస్ట్ ఎంఎస్ అలానే పెట్టాడు, లాస్ట్ నాథన్ అలానే పెట్టాడు, మధ్యలో స్వామి అనే ప్లేస్ విశ్వ పెట్టాడు. ఇది రాంగ్ ఆన్సర్. అందరూ ఇది కరెక్ట్ అనుకున్నారు. ఎగ్జామ్ అయిన తర్వాత తెలిసింది వాడు అడిగింది స్వామి కాదు, అక్కడ విశ్వ. ఇలాంటి చిన్న చిన్న తప్పులను నువ్వు ఫైనల్ ఎగ్జామ్ ముందు తెలుసుకోవాలంటే నీకు ఆయుధం ఒక్కటే, దట్ ఈస్ ఎగ్జామ్స్. ఓకేనా? ఎన్నిసార్లు అయితే నువ్వు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తావో నీ విజయాన్ని నిర్ణయించేది ఈ ఒక్కటే మిత్రమే. ఈ ఒక్కటి చేయండి. నేను చెప్పిన కూడా పని మీరు చేయండి. సక్సెస్ కాకపోతే నన్ను అడగండి. ఓకేనా? రైట్, అర్థమవుతుందా? నెక్స్ట్ అదేవిధంగా బెస్ట్ ఫ్యాకల్టీస్ కొంతమంది ఉన్నారు, స్టేట్ లెవెల్లో కొంతమంది ఉన్నారు. ఎవరిని నమ్మితే మనం జాబ్ సాధించగలము అని ఈరోజు నేను ఆన్లైన్లో చెప్తున్నా. నా ఇన్కమ్ గురించి నేను ఆలోచించకుండా మీకు పర్సనల్గా నేను మీకు కొన్ని తెలియజేస్తా. ఓకేనా? కొన్ని చెప్తా. అంటే ఏపీఎస్ గ్రూప్ 2కి, ఏపీఎస్ గ్రూప్ 1కి కొంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారు. వాళ్ళ గురించి మాత్రమే చెప్తాను. ఆ యాప్లో మాత్రమే మీరు తీసుకొని చదవండి, కంపల్సరీ మీకు జాబ్ వస్తుంది. ఓకేనా? రైట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ ఫ్యాకల్టీస్ నేమ్స్ మీరు ఏ యాప్లో క్లాసెస్ తీసుకుంటే బాగుంటారని చెప్పి నువ్వు ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే నిజాయితీగా నేను మీకు చెప్తాను. ఓకేనా? అర్థమవుతుందా? అది ఒకే సబ్జెక్ట్ని 10 సబ్జెక్ట్ని ఒకే ఫ్యాకల్టీ డీల్ చేస్తుంటాడు. అస్సలు నమ్మద్దండి. ఎందుకు నమ్మద్దంటే సంపూర్ణమైనటువంటి అవగాహన ఒక సబ్జెక్టు లేదా 2 సబ్జెక్టులు మాత్రం ఉంటుంది. 10 సబ్జెక్టులు చెప్తాడు ఏం దేవుడా?
ఓకేనా. ఎకానమీ అంటే అది నాకు తెలుసు, నా బాధ. ఎందుకంటే ఇంటర్మీడియట్ పుస్తకాలు చదువుతుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, కళ్ళలో రక్తం వస్తున్నాయి తెలుసా. అంత కష్టంగా, అంత క్రిటికల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దాని అర్థం తెలుసుకోవాలా. తెలుగు ఎకానమీ పుస్తకం చదవండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పుస్తకం చదవండి ఎకానమీ, అసలు అర్థమే కాదు. ఎంత కష్టపడి నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అర్థం చేస్తూ ఈరోజు స్టూడెంట్స్కి బోధిస్తున్నాను, నాకు తెలుసు. ఓకేనా. మన యాప్లో మీకు ఏపీపీఎస్ వాళ్ళకి, టీజీపీఎస్ అందరికి ఎకానమీ క్లాసెస్ ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. డైలీ క్లాసెస్ జరుగుతున్నాయి ఇప్పుడు. ఓకేనా, డైలీ క్లాసెస్ జరుగుతున్నాయి. మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ అన్ని అప్లోడ్ చేస్తాను, తెలంగాణ వాళ్ళకైనా ఏపీ వాళ్ళకైనా అప్లోడ్ చేసేస్తాను. ఇంకోటి ఏమంటే ఫిబ్రవరి 1 2026 తారీఖున మన యాప్లో ఆఫర్ ఉంది. ఓకేనా, 3000 కోర్సు ఇండియన్ అకాడమీ ఏపీ అకాడమీ 3000 కోర్సు ఉంటే దాన్ని 999కి ఇస్తున్నా. ఓకేనా, అకాడమీ ఇండియన్ అకాడమీ ప్లస్ ఏపీ అకాడమీ రెండు కలిపి 999కి ఇస్తున్నా. జీకే అంటే కరెంట్ అఫైర్స్, జీకే సపరేట్ ఫోల్డర్లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ప్రతి 15 రోజులకు ఒకసారి అప్లోడ్ చేస్తూ వస్తున్నా. అది కూడా మీకు 599 రూపీస్కి మన యాప్లో 1 year వ్యాలిడిటీతో మనకు ఉంటుంది. ఓకేనా, తీసుకోవచ్చు. ఆ ఒక్క రోజు మాత్రమే మీకు ఆఫర్ ఉంటుంది. పొద్దున 6 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగిస్తారు. ఓకేనా, ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్, నా పేరు మీద ఉంటుంది, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ నేను ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్యాటర్న్ చెప్తా. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్యాటర్న్, మెయిన్స్ ప్యాటర్న్ దాన్ని నేను ఇక్కడ చెప్తాను చూడండి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ఉంటాయి, దీంతో పాటు సిపిటి ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి ఉంటుంది. అంటే 3 దశలు దాటిపోతే నీకు జాబ్. ఓకేనా, మొదటిది ప్రిలిమ్స్లో వచ్చి ఫస్ట్ వచ్చి 5 సబ్జెక్టులు ఉంటాయి. 5 సబ్జెక్టులకి ఒక్కొక్క సబ్జెక్టు 30 మార్కులు, 150 మార్కులకు గాను నీకు సబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా, 150 మార్కులకు ప్రిలిమ్స్ ఉంటుంది. ఓకేనా, దీంట్లో ఫస్ట్ మొదటి సబ్జెక్ట్ వచ్చి జాగ్రఫీ. ఇది 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ రెండవది వచ్చి ఇండియన్ సొసైటీ, ఇది 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఐదవది మన సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్, జీకే ఉండదు. జీకే గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకు ఉండదు. ఓకేనా, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్. ఓకేనా, రైట్. ఈ 5 సబ్జెక్టులు కూడా మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఉన్నటువంటి సిలబస్. ఇది ప్రిలిమ్స్. మీరు ఫస్ట్ ప్రిలిమ్స్ సబ్జెక్ట్ చదవాలా, మెయిన్స్ సబ్జెక్ట్ చదవాలా అంటే మెయిన్స్ బాగా చదవండి. ఓకేనా, తర్వాత ప్రిలిమ్స్ చదవండి. ఈ 5ట్లో 3 బాగా నేర్చుకుంటే నువ్వు ప్రిలిమ్స్ గట్టెక్కిపోవచ్చు. కానీ మెయిన్స్కి వచ్చేసరికి అన్ని సబ్జెక్టులు చదవాలి. ఓకేనా, ప్రిలిమ్స్కి ఉంటాయి, ఇవి మెయిన్స్లో ఉండవు. ప్రిలిమ్స్కి ఇవి ఉంటాయి, మెయిన్స్లో ఇవి ఉండవు. ఓకేనా, రైట్. నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే ఇది. ప్రిలిమ్స్లో ఉండే సబ్జెక్ట్స్ మెయిన్స్లో ఉండవు. నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేసరికి 2 పేపర్లు ఉంటాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి ఏపీ హిస్టరీ 75 మార్కులకి. నెక్స్ట్ అదేవిధంగా ఇండియన్ పాలిటీ 75 మార్కులకి. ఈ 2 కలిపి ఒక పేపర్ 150 మార్కులకి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ రెండవ పేపర్ ఎకానమీలో ఇండియన్ ఎకానమీ ఉంటుంది ప్లస్ ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇది 75 మార్కులకి, 2 కలిపి 75 మార్కులకి. గతంలో ఈ 2 కలిపి 150 మార్కులు ఉన్నాయి, ఈ 2 కలిపి 75 మార్కులకి. నెక్స్ట్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్, ఈ 2 కలిపి 75 మార్కులకి. ఓకేనా, ఈ 2 150 మార్కులకి సెకండ్ పేపర్ అనేది ఉంటుంది. ఓకేనా, మొత్తం మెయిన్స్ వచ్చి 300 మార్క్స్కి వస్తుంది. 300 మార్క్స్. ఇప్పుడు మనకి జోన్ 4లో
మా ఫ్రెండ్ మదన్మోహన్ రెడ్డికి 229 వచ్చాయి మార్క్స్, 229 వచ్చాయి. ఆ అబ్బాయికి జోన్ 4 డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది, ఓసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కింద వచ్చింది. ఓకేనా, అంటే 300 మార్క్స్ కి 229 మార్క్స్ కి జోన్ 4 లో మనకి డిప్యూటీ తహసీల్దార్ వచ్చిందంటే రానున్నటువంటి కాలంలో మీరు ఎంత స్కోర్ తెచ్చుకోవాలి మీరు ఒకసారి ఆలోచించండి. అంటే మన క్వశ్చన్ పేపర్ కొద్దిగా ఈజీగా కూడా ఉంది. ఓకేనా, అర్థమవుతుందా? ఇది మీకు ఏపీపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి ఉన్నటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్. అర్థమవుతుందా? గ్రూప్ 2కు మీరు ప్రిపేర్ అయితే గ్రూప్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 3 రాసుకోవచ్చు, గ్రూప్ 4 రాసుకోవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ మ్యాథ్స్ నేర్చుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ రాసేయచ్చు. ఓకేనా, ఇవి ప్యాటర్న్ మిత్రమా. ఇంకోటి ఏమంటే మీరు జాగ్రత్తగా వినండి, మీరు చదివేటప్పుడు ఖచ్చితంగా సిలబస్ని తెలుసుకోండి. సిలబస్ తెలుసుకోకుండా దయచేసి ఎవరు కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వద్దు. ఓకేనా, ఇండియన్ ఎకానమీ ఉంది. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ క్లాసెస్ చెప్తున్నా. ఇప్పుడు మన యాప్లో స్టార్ట్ అయ్యి కూడా జాతీయ ఆదాయము, ద్రవ్యము, ద్రవ్యోల్బణము ఎప్పుడు కానీ గుర్తించుకోండి. ఇండియన్ ఎకానమీ ఏ ఫ్యాకల్టీ నువ్వు నమ్మాలంటే ఇక్కడ జాతీయ ఆదాయం 2 ద్రవ్యం, 3 ద్రవ్యోల్బణం, 4 బ్యాంకింగ్, 5 ప్రభుత్వ విత్త శాస్త్రం. దీంట్లోనే బడ్జెట్, వ్యయము, రాబడి, విదేశీ చెల్లింపులు, అదేవిధంగా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇవన్నీ కూడా ఇందులోనే వచ్చేస్తాయి. ఈ 5 టాపిక్స్ ని ఇండియన్ ఎకానమీలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎవరైతే నీకు అర్థాన్ని ఇస్తారో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పరిగణలోకి తీసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏమడిగాడు దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్క పదాన్ని ఎవరైతే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళని మాత్రమే నమ్మండి. మీరు కావాలంటే చూడండి, నేను ఇండియన్ ఎకానమీ చెప్తాను కదా, నా ఇండియన్ ఎకానమీ క్లాసెస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఓకేనా, ఉన్నాయి. శాంపుల్స్ చాలా ఉన్నాయి, శాంపుల్ వీడియోస్ బాగా చూడండి. నేను చెప్పేటటువంటి కంటెంట్ మీకు ఉపయోగపడితే రేపు జనవరి 1వ తారీఖున మీరు తీసుకోండి. ఓకేనా, ఇప్పటి వరకు నేను డైలీ క్లాస్ జరుగుతున్నా అని చెప్పాను కదా, ఇండియన్ ఎకానమీ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను కంప్లీట్గా అప్లోడ్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇంకొంది వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, జనాభా, ఓకేనా, ఈ అంతర్జాతీయ సంస్థలు ఇవన్నీ ఉన్నాయి, అప్లోడ్ చేస్తూ వస్తున్నా. ఒక పక్క కరెంట్ అఫైర్స్, ఒక పక్క ఎకానమీ అప్లోడ్ చేస్తూ వస్తున్నా. అయిపోయిన తర్వాత చాప్టర్ వైజ్ మీకు బిట్లు కూడా ఇందులోనే ఇస్తా, గ్రాండ్ టెస్ట్లు కూడా పెడతా. ఓకేనా, ఎకానమీ ప్లస్ కరెంట్ అఫైర్స్, జీకే కరెంట్ అఫైర్స్, నన్ను నమ్మండి ఖచ్చితంగా మీకు 100% ప్రూఫ్తో సహా నిరూపిస్తా. ఓకేనా, ఇప్పటికే నా దగ్గర 100 మంది తీసుకున్నారు ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఇంక వేలల్లో ఉండాలి. ఓకేనా, అలా మీరు ఈ టాపిక్స్ ఈచ్ అండ్ ఎవరైతే చెప్తారో వాళ్ళనే నమ్మండి. ఓకేనా, ఇక 4 సబ్జెక్ట్ చెప్పాను కదా నేను, ఏపీ హిస్టరీ ఒకరు, ఇండియన్ పాలిటీ ఒకరు, ఎకానమీ ఒకరు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకరు. ఈ 4కి 4 ఫ్యాకల్టీస్ నేను చెప్తా నిజాయితీగా. ఓకేనా, మీరు ఫోన్ చేయండి, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, చెప్తాను. వీటిని ఆ 4 పుస్తకాలు చదివిన తర్వాత ఏ పుస్తకం చదువుకో, నీకు ఖచ్చితంగా జాబ్ చేస్తాను. ఓకే రైట్. ఓకే మిత్రమా, ఇది ప్యాటర్న్కి సంబంధించినటువంటిది, జాగ్రత్తగా చదవండి. ఓకేనా, అదేవిధంగా ప్రిలిమ్స్ సంబంధించినటువంటి సబ్జెక్టులు ఇవి. ప్రిలిమ్స్ చదవాలా, మెయిన్స్ చదవాలా అంటే ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ మెయిన్స్ చదువు, తర్వాత ప్రిలిమ్స్ చదువు. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. ఒక్క లైక్ చేయండి మిత్రమా. ఓకేనా, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వాలా, సిలబస్ తెలియకుండా ఏ కాంపిటేటివ్ ఫీల్డ్కి నువ్వు ప్రిపేర్ అవ్వద్దు. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీకు వాటిని పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.